మనపల్లె ఫార్మ్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో, ఈరోజు మనం ఉన్న రైతు డైరీ ఫార్మ్ ఒకటి రన్ చేస్తున్నారు. సో, ఆ డైరీ ఫార్మ్‌కి బైక్‌ని రీమోడలింగ్ చేసి ట్రాలీగా తయారు చేసి గడ్డి తెచ్చుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉన్నారు. సో, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరన్న? నా పేరు బ్రహ్మారెడ్డి. మూలి బ్రహ్మారెడ్డి. సో, ఇది ఎక్కడ చేపిచ్చారు? ఏ విధంగా చేపిచ్చారు? ఈ బైక్ అంతా మీదేనా? అది బైకు ఎలా చేయించానంటే, నేను నేను గేదెలు అవి డైరీ ఫార్మ్ అయన్నీ పెట్టుకున్నాక, అది టూ వీలర్ మీద అది గడ్డి తీసుకురావడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉన్నందువల్ల నా సొంత ప్లాన్ తోటి ఈ నెట్టుడు బండ్లు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా! ఇది బైక్ ఒకటి అంటే ఐస్ క్రీమ్ బండ్లు అవి ఇవి కొంచెం తయారు చేస్తూ చూశాను. సరే అవి తయారు చేసినప్పుడు మనం ఒక బైక్ తీసుకొచ్చి ఒక ట్రాలీ లాగా చేయించుకొని గిడ్డికి, మందు కట్టలకి, లేబర్‌కి ఎందుకు పడుకోకూడదని చేయించాను. అది నా సొంత ప్లాన్ తోటి చేయించాను. ఇప్పుడు గడ్డే గాకుండా మీరు మామూలుగా మనుషుల్ని తీసుకెళ్ళడానికి గానీ, యూరియా బస్తాలు ఇలాంటివి బస్తాలు ఒక 15, 20 బస్తాలు తార్ రోడ్డు మీద అయితే ఒక 20 బస్తాలు తీసుకెళ్ళొచ్చు. మెటల్ రోడ్డు మీద అయితే ఒక 16, 15 బస్తాలు తీసుకెళ్ళొచ్చు. ఎక్కడ చేపిచ్చారు? ఎంత కాస్ట్ అయిందన్న? అది వెహికల్ నేను నెల్లూరులోనే ఫస్ట్ ఒక బండి నెల్లూరులో చేయించాను. తర్వాత అది మా ఫ్రెండ్‌కి ఇచ్చేసి మళ్ళీ ఈ బండి కావాలని చేయించాను. అతను ఇంజినీరింగ్ ఇది మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. చదువుకుంటే ఆ బండి నేను పాత బండి టైప్‌లోనే నేను ఈ బండి మళ్ళీ బైక్ మార్చి అది స్ప్లెండర్ ప్లస్ ఉంది ఫస్ట్ బండికి. నాకు లోడ్ ఎక్కువ లాగాలని సీబీజెడ్ బిగించుకొని ఇది వాడుతున్నాను. అంటే కావల్లో అంటే ఇప్పుడు మామూలుగా వెల్డింగ్ షాప్ వాళ్ళేనా? లేకుంటే వెల్డింగ్ షాప్ అతను వెల్డింగ్ చేస్తుంటాడు. గేట్లు, డీజిల్ చిన్న చిన్న ఆటోలు, బోటోలు అన్నీ ఇవి చేస్తుంటాడు డ్రిల్లింగ్. అది ఆటోలు కూడా రీమోడల్‌గా ఏదైనా బిజినెస్ రూపంగా అట్లా తయారు చేస్తుంటాడు. నేను వేరే చిన్న వెల్డింగ్ కోసం నా పాత బండి ఉంటే దానికోసం పోయి ఇలా చేయాలి నాకు ఇంకో బండి అంటే చేస్తానన్నాడు. ఈ సీబీజెడ్ మీది సొంత బండే ఈ విధంగా చేపించుకున్నారు. ఆ సొంత బండి ఏం కాదు. నేను మామూలుగా కొనుక్కొచ్చుకున్నాను. కొనుక్కొచ్చుకొని ఒక 25,000 పెట్టి ఆ బండి కొన్నాను. దాని తర్వాత ఈ బాడీ బిగించడానికి నాకు 60,000 ఖర్చయింది. మొత్తం 75, 80 అంటే మొత్తం కలిసి 85,000 అయింది. ఓన్లీ బండి తయారు వరకు 85,000 అయింది. ఇంకా పెయింట్, లైటింగ్, గీటింగ్ అయితే ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది. దానికి ఏదైనా ఎక్స్ట్రా లైటింగు పెట్టుకోవటానికి. ఓన్లీ ట్రాలీ వరకే 80,000 అయింది. ట్రాలీ, వెహికల్ 2 కలిపి. 2 కలిపి 80, 85,000. ఎంత మైలేజ్ వస్తదన్న? మనకు మామూలుగా బైక్‌కొచ్చే మైలేజ్ వస్తది. బైక్‌కి మనకి అది 40, 45 వస్తది. మామూలుగా అయితే బైక్‌కి. సీబీజెడ్‌కి పెద్ద బండి కాబట్టి, సీసీ పెద్దది కాబట్టి. మనం ఇట్లా వాడుకుంటే అది 25, 30 లోపు వస్తాయి. ఆటో టైప్. అంటే మనం లోడ్ ఏస్తాం కదా! అది టూ వీలర్ అంటే ఇద్దరికి, ముగ్గురికి పనిచేసే బండి. ఇప్పుడు మనం హెవీ టైర్లు పెట్టి దానికి ట్రాలీ తగిలిచ్చేసి మనం హెవీ లోడ్ ఏస్తాం కదా! దానివల్ల ఏందంటే మనకి మైలేజ్ తగ్గుతది. 25, 30 లోపు వస్తది. బండి నీట్‌గా కండిషన్‌లో ఉంటే. రోజుకి ఎంత బరువు తీసుకొస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు దీన్ని? ఇది మేము సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. రిపేర్స్, ఎక్స్‌ట్రా రిపేర్స్ ఏమైనా ఉంటాయా? నార్మల్. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉంటది. పెద్దగా ఏమి ఉండదు మనకి. కాకపోతే దానికి చైన్ ప్యాకెట్లు కొద్దిగా తొందరగా అరిగిపోతాయి. ఎందుకంటే టూ వీలర్ వెయిట్ మనం లాగేదానికన్నా ఒక 7, 8 క్వింటాల్, టన్ను లాగేదానికి తేడా ఉంటది కదా! చైన్ ప్యాకెట్లు ఏందంటే ఆ లోడ్ మీద తొందరగా అరుగుతాయి. చైన్ ప్యాకెట్లు తప్ప ఇంకేం లేదు. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవటమే. ఇంకేం పెద్దగా మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు. మీరు ఓన్లీ గడ్డికేనా? లేకుంటే దానా అవి తీసుకొచ్చుకోవడానికి గూడా? అవి గేదెలకి, ఆవులకి దానాలు తీసుకొస్తాము. గడ్డి తీసుకొస్తాము. మళ్ళీ చేలోకి ఏదైనా మందు కట్టలు కావాలంటే మందు కట్టలు తీసుకెళ్తాము. కూలీలు కావాలంటే అదే బండి మీద ఒక 15, 16 మందిని ఎక్కించుకొని పోతాము. దానికి బ్యాక్ సైడ్ నంబర్ ప్లేట్ బిగించారా? నంబర్ ప్లేట్ బైక్‌దేనా? బైక్‌దే. బైక్‌దే. సో, మనకి పోలీసుల వాళ్ళు గాని, ఇలాంటి వాళ్ళు పోలీసులు దాన్ని ఆపటం గానీ, ఆర్‌డీఓ ఆపటం గానీ అసమంటివి ఏమి లేవు. ఏందంటే ఒక రైతు పరంగా రైతు వర్క్ చేసుకుంటాడు కాబట్టి ఆ బండి ఇంతవరకు ఎవరు ఏ బండ్లు ఆటోలు ఆపినా, బైకులు ఆపినా గానీ ఈ బండి మాత్రం గడ్డి తీసుకెళ్తున్నా, వస్తున్నా, పోతున్నా కూడా మమ్మల్ని ఏమి టచ్ చేయలేదు. ఆపలేదు. ఎట్లాగా ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారన్న పశువులు? అవి సుమారు ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ బండి తయారు చేసి 3 సంవత్సరాలు. అంటే ఈ టూ వీలర్ మీద గడ్డి విధానాలు చేయలేక
మనకి ఈ ఐస్ క్రీమ్ బండ్లు ఎప్పటినుంచో తిరుగుతున్నాయి కాబట్టి చిన్న చిన్న బండ్లు. అది ఒక మైండ్‌లో తీసుకొని ఇలా మనం ఎందుకు చేయకూడదని చేయించాను. ఓకే. సో, ఇది ఎక్కువ ఏమన్నా తిరగబడడం గాని అలాంటి తిరగబడటం నువ్వు ఎంత ఫాస్ట్‌గా పోయినా కూడా తిరగబడటం గానీ, స్కిడ్ కావటం గానీ అదేముండదు. సైడ్ పీకటం గానీ అట్లా ఏముండదు. సేమ్ అప్పి ఆట తోలినట్టే ఉంటది. అప్పి ఆట ఎలా ఉంటదో అలాగే ఉంటది. కాపోతే ఇది అప్పి ఆట వేరు. ఇది మామూలుగా మన టూ వీలర్. ఏం పడటం గానీ, స్కిడ్ కావటం గానీ, తిరగబడటం గానీ అట్లాంటివి ఏముండవు. రైతుకు మంచి నంబర్ 1 బండి. ఇసుకలో అయితే ఎంత లోడ్ లాగలదు? ఇసుకలో స్లిప్ అయితది కాబట్టి టైర్లు హెవీ టైర్లు అయితేనే నీకు ఇసుకలో పనిచేస్తాయి. హెవీ టైర్లు కాదు కాబట్టి స్లిప్ అవుతాయి. పట్టదన్నట్టు. టైర్లు సన్న టైర్లు కాబట్టి ఇప్పుడు మన బైక్ అయినా మనం ఇసుకలో పోయేటప్పుడు కొంత దూరం బయలకి లోడ్ పడిపోయేది క్లచ్ పెట్లు పోతాయి. దీనికి కూడా అది ప్రాబ్లం వస్తుంది. క్లచ్ పెట్లు పోతే బండి నడవదు. ఇది ఎనకాల టైర్లు కూడా బైక్ టైర్‌లే యూజ్ చేసినట్టున్నారు కదా! బైక్ టైర్లు యూనికాన్ టైర్లే. సేమ్ సీబీజెడ్ టైర్లే. సేమ్ దానికి ఏ టైర్లు ఏ సైజ్ వస్తాయి అవే టైర్లు వేసాము. లోడ్ కూడా టన్ను లోడ్ ఆగుతుంది. మనం గేదెల కాడికి వాటర్ తీసుకొస్తాం 4 పీపాలు. 300 లీటర్ల పీపాలు 4 పీపాలు తీసుకెళ్తాం వాటర్. పెద్ద పీపాలు ఉంటాయి కదా! అవి 300 లీటర్ల పీపాలు. 4 పీపాలు ఒకసారే తీసుకెళ్తాం వాటర్ కొట్టుకొని. ఇబ్బంది ఏం లేదు. స్పీడ్ మామూలుగా మనం ఇప్పుడు సీబీజెడ్ బైక్‌తో ఎంత స్పీడ్ అయితే వెళ్తామో అంత స్పీడ్ వెళ్ళగలం. మనం ఎంటీ బండి అయితే 70 దాకా వెళ్తది. ఎంటీ బండి. మనం లోడు కాకుండా మనం పోయేటప్పుడు. మళ్ళీ రిటర్న్‌లో మనం లోడ్ వేసుకొని వస్తాం కదా! రిటర్న్‌లో వచ్చేటప్పుడు 45, 50. ఒక 8 క్వింటాల వరకు 45, 50 లోపు. ఒక టన్ను బరువు వేసామనుకోండి 40 లోపు 40. 50కి పెరగదు. అంటే మనకి మైలేజ్ మనం లోడ్‌ని బట్టి మనకు అట్లా వస్తది. ఎంటీ అయితే 70 మీద వెళ్ళిపోయిద్ది అదే బండి. ట్రాలీ. మనం లోడ్ వేసుకున్నామంటే ఆల్రెడీ ఆ లోడ్ మీద ఇక 45, 50 ఈజీగా రావచ్చు. ఇబ్బంది లేదు. నువ్వు నెల్లూరు అయినా వెళ్ళొచ్చు. బండి ఆగటం గానీ ఈ లోడ్ వేసుకొని 100 కిలోమీటర్లైనా వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది ఏం ఉండదు. ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. మన టూ వీలర్ టైప్ మనం అంటే టూ వీలర్ అంటే ఇద్దరు ముగ్గురు మీద మనం 150, 200 కిలోమీటర్లు కొడతాం. 100, 150 కొడతాం ఎట్ టైం. ఇదైనా 100 కిలోమీటర్లు ఒక రోజులో వెళ్ళిపోవచ్చు. ఆపటం గానీ మధ్యలో అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పాలు ఎట్లా చేస్తారన్నా? మీరు డైరీకి పోస్తారా? లేకుంటే ఇక్కడ పాలు మేము కొన్ని ఒక మామూలుగా బర్రెల గేదెల డైరీ ఫామ్ కాడికి వచ్చి పోపించుకుంటారు. ఆ లీటర్ 75 రూపాయలు లెక్కన అమ్ముతాము. మాకు ఖాతాలకి ఇవన్నీ సరిపోను. మిగిలితే డైరీ ఫామ్ పోస్తాం. అంటే కేంద్రానికి వేస్తాం. కేంద్రంగా మిగులుతాయి. లేకపోతే ఖాతాలకి సరిపోతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నా పశువులు? లోకలేనా? పశువులు మనకి నచ్చిన ఏరియాలో తీసుకొస్తాం. మన లోకల్ కానీ మనకి ఇటు కొండేపి కానీ ఎక్కడ పశువు బాగుంది మనకి పాలు దిగుబడి ఎలా ఉంటుందో దాన్ని చూసుకొని నచ్చి తీసుకొచ్చుకుంటాం. ఎలా ఒకసారి డెలివరీ అయిన తర్వాత పాలు తీసుకున్న తర్వాత అమ్మేస్తారా? లేకుంటే మీ దగ్గరే వండించుకొని మళ్ళీ గేదెలు కొద్దిగా మనకి తీసుకొస్తాం. మనం ఎలాంటి గేదె వస్తుందో మనకు తెలియదు కదా! మనం కొత్తగా పోయి కొంటాం. అది దాని పరిస్థితి అది ఎట్లా ఉంటుందో ఏమో మనకు అనుకూలంగా ఉంటుందో లేదో చూసుకొని మనకు అన్నిటికీ అనుకూలంగా పాలు పిసకటం కానీ పాలు రావటం కానీ దిగుబడి కానీ అన్నీ బాగుంటే అది ఉంచుకుంటాం. మనకేదో దాంట్లో చిన్న ప్రాబ్లాలు ఏమైనా ఉంటే మనం పాలు తీసుకోగానే తరుపులు అమ్మేస్తాం. మనకు నచ్చితే ఉంచేసుకుంటాం. అలాంటివి దొరకవు కాబట్టి మనం ఉంచుకుంటాం. ఉంచి డైరీ ఫామ్ నెక్స్ట్ సంవత్సరం కూడా అదే నడుపుతాం. మనకు నచ్చనివి మాత్రం మన పాలు తీసేసుకుంటాం. తరుపులో అమ్మేస్తాం. మళ్ళీ ఇంకొక గేదెని కొనుక్కొచ్చుకుంటాం. జెంట్సే నడపాలని ఏం లేదు. మగవాళ్ళే. లేడీస్ కూడా అలవాటు చేసుకుంటే మగవాళ్ళతో పని లేకుండా లేడీస్ కూడా డ్రైవ్ చేయొచ్చు. గడ్డి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో మనం పెద్దోళ్ళు మగవాళ్ళు లేనప్పుడు లేడీస్ కూడా తోలొచ్చు. తోలినందువల్ల ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే అది టూ వీలర్ కాదు. టూ వీలర్ అయితే పడిపోదు. ఇది 3 వీలర్ టైప్‌లో చేయించాం కాబట్టి అది ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా ఇంజిన్ ఆగిపోయిద్దనే గానీ బండికి ఇబ్బంది ఉండదు. మనిషికి ఎటువంటి ప్రమాదం ఉండదు. లేడీస్ అయినా నేర్చుకొని ఈజీగా 1, 2 డేస్‌లో 2, 3 రోజుల్లో లేడీస్ అయినా నేర్చుకొని
మనిషి మగవాళ్ళు లేకపోయినా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. చెప్పాను. ఆయిల్ ఒక లీటర్ వచ్చేసి 25, 30 లోపు వస్తుంది. ఒక లీటర్ లోడ్ పడేదాన్ని బట్టి మనకి లోడ్ ఎక్కువ వేసామంటే 25, 20 అట్లా వస్తుంది. లోడ్ తక్కువ వేసుకుని 30 వస్తుంది. ఆటో మైలేజ్ వస్తుంది. ఆటోకి మైలేజ్ పైకి రాదు, లోపే ఒక 25, 30 లోపు వస్తుంది ఒక లీటర్కి వచ్చేసి. వీటికి మామూలుగా మనం గతుకుల్లో వెళ్ళినప్పుడు ఆటోలకి వీటికైతే కొద్దిగా స్ప్రింగ్ యాక్షన్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి ఓకే, సస్పెన్షన్ వస్తుంది. దీనికి ఎట్లా వస్తుంది అంటే బైక్ 2 సస్పెన్షన్లు వస్తాయి. వెనక బ్యాక్ సైడ్ షాక్ అబ్జర్వ్ 2 వస్తాయి. మనం 3 వీలర్ కాబట్టి ముందు బైక్ సపోర్ట్గా 2 షాక్ అబ్జర్వ్లు ఫస్ట్ అంటే ఫ్రంట్లో 2 షాక్ అబ్జర్వ్లు ఆల్రెడీ కంపెనీ వాడేస్తాడు. మనం ఎక్స్ట్రా షాక్ అబ్జర్వ్లు స్ప్రింగ్లు వేస్తాం. ఎక్స్ట్రా బండి లోడ్ పడినప్పుడు ఇట్లా గతుకుల్లో పడినప్పుడు ఎక్కువ గుద్దుకోకుండా షాక్ అబ్జర్వ్లు అనేది దెబ్బ తినకుండా ఫ్రంట్ షాక్ అబ్జర్వ్లు అవి వేస్తాము. బ్యాక్ సైడ్ అటు 2 ఇటు 2 వస్తాయి. బ్యాక్ సైడ్ మనకు 2 వీలర్కి 2 వస్తాయి. 3 చక్రాలు కాబట్టి వెనక 2 చక్రాలకి అటు 2 స్ప్రింగ్లు ఇటు 2 స్ప్రింగ్లు వస్తాయి. అవి చాలు టన్ను లోడ్ అయినా యాక్షన్ అది సస్పెన్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఎవరైనా చేస్తారా కావాలో పర్టికులర్గా మీరు చేపించిన ప్లేస్? ఎవరో చేయరు. అతను దాని వర్క్ తెలిసినోడే చేస్తాడు. అది అతను కూడా కొద్దిగా అంతకుముందు వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు. కాకపోతే మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాడు కాబట్టి నేను దగ్గరుండి ఇంతకుముందు ఒక బండి ఉంది కాబట్టి దాని ప్రకారం చూపించి చేయించాను. సక్సెస్ అయింది. నో ప్రాబ్లం. ఇప్పుడు కావాలో ఎక్కడన్నా వెల్డింగ్ షాప్? ఆవుల్లో వెల్డింగ్ షాప్ అతను సెంటర్లో షాప్ లేదు. ఇంటి దగ్గరే వర్క్ ఎక్కువ వస్తుంటుంది అతనికి. ఇందిరమ్మ కాలనీ. అతని పేరు రాము. వెల్డింగ్ చేసి అతను రాము మంచి వర్కరు, మంచి పనితనం ఉంది. నా బండి చేసినాక తర్వాత 3 బండ్లు చేశాడు. నా బండి చేసి సక్సెస్ అయినాక 3 బండ్లు చేశాడు. ఆ 3 బండ్లు కూడా నా దగ్గరికే వచ్చి సొల్యూషన్ తీసుకుని ఐడియా తీసుకుని ఎట్లా ఉంటుందని చెప్పి నేను దగ్గరుండి చేయించాను వాళ్ళకు. వాళ్ళు కూడా సేమ్ సిబిజెడ్ వాడారా లేకుంటే? వాళ్ళ ఇష్టం. వాళ్ళు షైన్ బండి ఒకరు వాడారు, ఒకరేమో స్పెండర్ ప్లస్ వాడారు. వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి వాళ్ళు ఒక రైతు వర్గంగానే కాదు, ఒక బిజినెస్ రూపంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్ సామాన్లు అమ్ముతారు బైకుల మీద, కింద వెనక ఒక బుట్ట ఒకటి కట్టుకొని సిల్వర్ సామాన్. అలా తక్కువ సామాను పోతుంది కాబట్టి ఇట్లా మన ఆటో టైప్లో అప్పి ఆటో ట్రాలీ ఉంటుంది కదా, అలా ఇప్పుడు బాడీ కూడా అలాగే తయారు చేసుకొని సిల్వర్ సామాను బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సిల్వర్ సామాన్ బిజినెస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క బిజినెస్ చేసుకోవచ్చు దాని మీద. కూలీలు ఇప్పుడు రిక్షా వాళ్ళు ఉంటారు, చెక్క రిక్షా వాళ్ళు సిమెంట్ లాగుతుంటారు. ఇనప సామాను అవి ఈ కడ్డీలు వేసుకొని ఇనప రాడ్లు ఇంటికి సిమెంట్ అవన్నీ తోలుతుంటారు. అది ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే చెక్క రిక్షా ఒక 30,000 ఎంత ఉంటుంది, ఇది ఒక 80,000, 85,000 అయింది. కానీ కాస్ట్ ఉంటుంది. కానీ మనిషికి ఫ్రీగా ఉంటుంది, కష్టం ఉండదు. ఆ వారా డబ్బు సంపాదించుకోవచ్చు, ఇబ్బంది లేదు. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉంటుంది. ప్లస్ ఎక్సెల్ ఇవి కాకుండా ఏ బైక్ అయినా దీనికి సెట్ అవుతుందా? ఎక్సెల్ అంటే లోడ్ లాగడానికి ఎక్సెల్ పనికిరాదు. అది గేర్ బండి కాదు కదా, మామూలు బండి కాబట్టి గేర్ బండి కాదు. ఎక్సెల్ ఏం పనికిరాదు. మిగతా ఏ బండి అయినా సెట్ చేసుకోవచ్చు. మనకి గట్టిగా ఉండి మనకి మెయింటెనెన్స్ తక్కువగా ఉండి గట్టిగా ఉండే బండి చూసి చేసుకుంటే మంచిది. సీసీ ఎక్కువ ఉంటే మైలేజ్ తగ్గుతుంది, లోడ్ ఎక్కువ లాగుతుంది. అట్లా బిజినెస్ని బట్టి, ప్రతి ఒక్క బిజినెస్ని బట్టి ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. అట్లా ఐస్ క్రీమ్ బిజినెస్ అయినా చేయొచ్చు, కొబ్బరి బండాల బిజినెస్ అయినా చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దాని గురించి బండికి ఇంతవరకు నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా కాబట్టి ఏ పోలీసు ఏ ఆర్టీఓస్ అబ్జెక్షన్ ఏం పెట్టలేదు, అడగలేదు. థ్యాంక్స్ అన్న, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు వ్యవస్థ. థ్యాంక్ యూ వెరీ మచ్.